ఒక జిరాఫీ కనిపించింది. అప్పుడు పిచ్చుక జిరాఫీని పిలిచి ఇలా అనింది. నేనా? అడవి చివరిలో ఉన్న ఒక దూరమైన ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాను అంది జిరాఫీ. అని అనింది పిచ్చుక. అంతా ఒట్టి కథ, అక్కడ ఏమీ లేదు, నేను వెళ్తున్నాను. అలా జిరాఫీ పిచ్చుక ఎంత చెప్తున్నా వినకుండా అలా అడవి చివరిలో ఉన్న ప్రదేశానికి బయలుదేరింది. అలా జిరాఫీ అడవి పొదల్లోకి నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ నిజంగా దానికి డైనోసార్ కనిపించింది. పిచ్చుక చెప్పిన మాటలు నిజమే అని అనుకుంది మనస్సులో జిరాఫీ. మెల్లమెల్లగా అక్కడి నుండి జారుకోవాలని చూసింది జిరాఫీ. మెల్లమెల్లగా వెనక్కి పారిపోయింది జిరాఫీ. జిరాఫీని చూసిన డైనోసార్ దానిని వెంబడించింది. భయంతో అక్కడి నుండి పరుగులు తీస్తూ డైనోసార్ బారి నుండి తన ప్రాణాలు కాపాడుకుంది జిరాఫీ. ఎలాగోలా జిరాఫీ తప్పించుకొని పిచ్చుక దగ్గరకు వచ్చింది. నన్ను క్షమించు మిత్రమా, నువ్వు చెప్పిన మాటలు అబద్ధం అనుకున్నాను. కొద్దిసేపు అక్కడే ఉంటే నా ప్రాణాలు పోయేవి అంది జిరాఫీ. అంది పిచ్చుక. ఆ రోజు నుంచి జిరాఫీ పిచ్చుక చెప్పిన మాటలు వింటుంది.